సో పిల్లలకి ఇది ఒక ఫన్ రైడ్ అనమాట. $3.30 ఛార్జ్ అయింది. దగ్గరగా $160 అనమాట దీనికి. ఏంటో అండి ఎన్ని ఉన్నాయి గిన్నెలు చూస్తే మాత్రం కొనేయాలనిపిస్తుంది. ఇది చూడండి మైక్రోవేవ్ సేఫ్ కప్, ఇది సూప్ తాగే $2.75 అంటే ఇది. సో యాక్చువల్లీ ఇక్కడ కేమార్ట్ అని ఒక షాప్ ఉండిద్ది అనమాట. అక్కడ మాకు అన్నీ కొంచెం తక్కువకి వస్తాయి. సో మేము అక్కడ ఎక్కువ షాపింగ్ చేస్తాము. సో పనిలో పని అక్కడ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఇట్లా కొంచెంసేపు ఆడించుకొని తీసుకెళ్ళచ్చు అనమాట మన పిల్లల్ని మనం. హన్వి సే హాయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీకు తెలుసా విత్ పల్లవి. సో ఇవాళ అయితే నేను మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. సో వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. సో నేను ఇవాళ అయితే ఇది శనివారం రోజు అనమాట నేను ఈ వీడియో తీసేది. చూడండి రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో. నాకు తెలిసి అందరూ శుక్రవారం వరకు ఆఫీసులకు వెళ్ళి ఉంటారు కదా, రెస్ట్ తీసుకుంటూ ఉండుంటారు. ఇప్పుడు మాకు టైం ఆల్మోస్ట్ ఉదయం 10:15 అయింది. అండ్ మా బుడ్డిదాన్ని అయితే నేను తీసుకుని ఆడిపిస్తానికి తీసుకెళ్తున్నాను అనమాట. ఇక్కడ MCT అని ఉంటుంది, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే ఏరియా ఉంటుంది. సో ఆ ప్లే ఏరియాలోకి తీసుకెళ్తున్నాను అనమాట ఆడిపిద్దామని చెప్పని. సో ఇంకా నేను ఇప్పుడు వెళ్ళటం అయితే బస్ ఎక్కి వెళ్తున్నాను, మీకు అన్నీ చూపిద్దామని చెప్పని. సో తప్పకుండా వీడియోని మిస్ కాకుండా చూడండి. చూసారా పొద్దున్నే వాతావరణం ఎంత బాగుందో. మాకు వింటర్ రాబోతుందండి, ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోవచ్చింది. సో కొంచెం ఎండ, కొంచెం మబ్బుగా ఉంటుంది వాతావరణం అనేది మాకు ఇక్కడ. అండ్ బస్ అయితే నేను ఫోన్లో చూసుకున్నాను 10:26కు ఉంది. 10:26కి ఇంట్లో బయలుదేరితే బస్సు ఉందని చూపించింది. సో నేను ఒక 2 నిమిషాల ముందే బయలుదేరాను చూద్దామని చెప్పని. చూసారా భలే ఉంది వాతావరణం. చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో. నేనైతే సిగ్నల్ నొక్కాను, చూద్దాం. పడినప్పుడు మాత్రమే ఇక్కడ క్రాస్ చేయాలన్నమాట. మరి రోడ్డు అయితే అక్కడ నుంచి ఇక్కడికి దాటేసామన్నమాట. సిగ్నల్ పడింది చూడండి. ఇదంతా ఇది మా పెట్రోల్ బంక్ అనమాట. అక్కడ 7-Eleven అని కనిపిస్తుంది కదా, అదొక పెట్రోల్ బంక్. ఎదురుగుండా BP అని కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక పెట్రోల్ బంక్. సో మరైతే మా బస్ స్టాప్కి మా హన్వి బుడ్డి నేను ఇద్దరం నడుస్తున్నాము. నేను ఇంతకుముందు మీకు ఒక షార్ట్ వీడియోలో కూడా చూపించాను ఇక్కడ బస్ స్టాప్ ఎలా ఉంటుంది అనేది. చూడండి అక్కడ మనకి టైం డిస్ప్లే అవుతుంది. బస్ స్టాప్లో ఉండాల్సిన వాళ్ళు బస్ స్టాప్లో, నుంచునే వాళ్ళు నుంచుంటారు, లేదా అక్కడ కూర్చోవడానికి ఉంటుంది, కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. సో యాక్చువల్లీ ఇక్కడ పడతా ఉండిద్ది అనమాట ఏ బస్సులు వస్తున్నాయని. మేబీ వాళ్ళ డిస్ప్లే పనిచేయట్లేదని. చూడండి ఇక్కడ ఏమేం బస్సులు వస్తాయో ఇక్కడ రాసి ఉండి. సో ఈ బస్ స్టాప్కి ఈ నెంబర్ బస్సులు మాత్రమే వస్తాయి. సో మనం 631 ఎక్కుతాం అన్నమాట మన ప్లేస్కి వెళ్తాం. చూడండి బస్సు వచ్చారు. హాయ్ టాటా. సో బస్ లోపలికి వెళ్ళాం. సో యాక్చువల్లీ మాకు కండక్టర్ ఉండరు అన్నమాట. సో మా దగ్గర ఒక కార్డు ఉంటుంది యాక్చువల్లీ, ఇట్లా మైకీ కార్డ్ అని. దీన్ని అక్కడ ఒక మిషన్ ఉండేది, దాని మీద ట్యాప్ చేయాలి. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మళ్ళీ ట్యాప్ చేయాలన్నమాట. సో జనాలు ఉన్నారు అందుకని బస్ లోపల చూపించడం లేదు, చూపించకూడదు అట్లా. చూడండి ఇది ఒక బస్ స్టాప్. చూడండి చాలామంది ఇక్కడ కొంతమంది దిగుతున్నారు ఈ డోర్ దగ్గర, అక్కడ కొంతమంది దిగుతున్నారు. సో మాకు 2 డోర్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఇదంతా ఒక బస్ స్టాప్, మొనాష్ యూనివర్సిటీ అనమాట ఈ బస్ స్టాప్ మొత్తం. యూనివర్సిటీ లోపల బస్ స్టాప్ అనమాట. సో టాటా.
చూడండి, డ్రైవర్ సీట్ అక్కడ ఉంటుంది, ఆ మధ్యలో ఒక విండో ఉంటుంది. సో డ్రైవర్తో అక్కడ నుంచి మాట్లాడచ్చు అనమాట మనం. ఇందాక నేను మీకు మైకీ కార్డ్ అని చూపించాను కదా, సో ఈ డ్రైవర్ కూడా మనకు రీఛార్జ్ చేస్తాడు, లేదా మనం బయట లైక్ రీఛార్జ్ చేసుకునే చోటల్లా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం నెక్స్ట్ స్టాప్లో దిగాలనుకోండి, బస్సు ఒకవేళ బస్ స్టాప్లో జనాలు ఉంటే ఆగిద్ది బయట, లేదు అంటే ఇక్కడ ఒక ఈ బటన్ ఉండేది, ఆ బటన్ నొక్కాలి. ఆ బటన్ నొక్కితే నెక్స్ట్ స్టాప్లో బస్సు ఆగిద్ది అనమాట. లేదంటే ఆ బస్ స్టాప్లో జనాలు లేకపోతే బస్ స్ట్రైట్ వెళ్ళిపోయిద్ది. సో మన స్టాప్ చూసుకుని నెక్స్ట్ స్టాప్ మనందనంగా ముందరే నొక్కాలి. చూడండి, పిల్లలు ఆడుకోవడానికి ఇది షాపింగ్ సెంటర్. అయితే ఇక్కడ ఇట్లా మధ్యలో ప్రతి షాపింగ్ సెంటర్లో పెడతారనమాట. సో మన పిల్లల్ని తీసుకొచ్చి ఆడించుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆడుకునేది ఇది ఒకటి ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు, పిల్లలు వాళ్ళ షూస్ అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదొకటి ఇది చూసారా, ఐస్ క్రీమ్ ట్రక్ లాగా. చూడండి, ఇది ఐస్ క్రీమ్ ట్రక్ లాగా పిల్లలు ఆడుకునేది. ఇక్కడ ఒక షాప్ ఉంది, ఇది ఐబ్రోస్ చేసేది, కంటి రెప్పలు పెట్టే షాప్ అన్నమాట. మా బుడ్డిది ఇది ఎక్కుదామని చాలా ట్రై చేస్తుంది, జారబండ. సో యాక్చువల్లీ ఇక్కడ కేమార్ట్ అని ఒక షాప్ ఉండిద్ది అనమాట. అక్కడ మాకు అన్నీ కొంచెం తక్కువకి వస్తాయి. సో మేము అక్కడ ఎక్కువ షాపింగ్ చేస్తాము. సో పనిలో పని అక్కడ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఇట్లా కొంచెం ఆడించుకొని తీసుకెళ్ళచ్చు అనమాట మన పిల్లల్ని మనం. Hanvi, say hi. Hanvi, Hannamma, baby. That's okay, baby. సో దీనికైతే $3 అనమాట, $150. టాటా. సో పిల్లలకి ఇది ఒక ఫన్ రైడ్ అనమాట. $3.30 ఛార్జ్ అయింది, దగ్గరగా $160 అనమాట దీనికి. మా బుడ్డి చూడండి డ్రైవ్ చేస్తాను. వేరే ఆయన వచ్చారు, సో ఇప్పుడు ఆయన పే చేశారనమాట. ఈ మిషన్ అండి $3కి ఒక 2 నిమిషాలు తిరిగి ఉంటుంది అంతే. ఏంటంటే ఇంకా పిల్లలు ఎంజాయ్మెంట్ కోసం ఇదనమాట. హన్వి ఇప్పుడేమో ఇక్కడ వూల్వర్త్స్కి వచ్చాను. మీకు లాస్ట్ టైం వీడియో చూపించాను కదా, మా పాపకి ఏదన్నా కొందాము, లైక్ అంటే యోగర్ట్, పెరుగు కానీ తినడానికి క్రోసాన్స్ కానీ బాగుంటాయి కదా అని. చూడండి, వీఆర్ సో ఎక్సైటెడ్ అనమాట. అంటే ఎక్సైటెడ్ ఎందుకంటే షాపింగ్ వచ్చినప్పుడల్లా వి ఫీల్ రియల్లీ గుడ్ అనమాట ఇద్దరం. సో చూద్దాము. యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం అనుకున్నాను ఏదో ఒకటి,
బట్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి ఇక్కడ. సో క్యాష్యూస్ చూడండి, $16 ఉంది. 750 గ్రాముల ప్యాకెట్, $650 ఉందండి. టూ ఎక్స్పెన్సివ్. అందుకనే ఇండియాలో పేరెంట్స్ అందరూ డ్రై ఫ్రూట్స్ తినండి 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 అని చెప్పినప్పుడు తినాలన్నమాట. చూద్దాం ఇంకేమన్నా. నేనైతే తీసుకుందాం అనుకుంటున్నాను, మినీ క్రోసాంట్ 8 ప్యాక్ బేబీ కోసమని. సో ఇది $4 ఉంది. సో $200 అన్నమాట. దీన్ని బుడ్డి దానికి ఇద్దాం. మా బుడ్డిది గట్టిగా పట్టుకుంది చూడండి. హనీ వాట్ ఈస్ దాట్? యమ్ యమ్. ఇంకా దానికి యోగర్ట్ తీసుకుందాం. మా బుడ్డి దానికి పెరుగు. సో ఇదిగోండి ఫ్రోజన్ సెక్షన్. మాకు ఈస్టర్ రాబోతుంది అనమాట. సో చూడండి, ఈస్టర్ బన్నీస్ చాక్లెట్స్ కుందేలులో $6 అంట ఒక్కొక్కటి, అంటే $300. సో మాకు ఇక్కడ ఈస్టర్కి ఏంటంటే చాక్లెట్స్ అన్నీ ఇట్లా గుడ్లు లాగా దొరుకుతాయి అన్నమాట. చూడండి డిఫరెంట్ గుడ్లు. బటర్ చూద్దాం. ఈ పెరుగు ఎక్కడున్నాయి? గిన్నెలు తక్కువ రేట్కి పెట్టారు ఇక్కడ. ఇది $5.70 అంట, $250. ఇది $2.25, $100 ఇది. చూడండి గిన్నెలు. ఈ సెట్ ఉంది కదా 5 ప్యాక్, ఈ పైన 2, ఈ 3, ఒక పెద్దది కలిపి $12, అంటే $600 పెట్టారు. ఏంటో అండి ఎన్ని ఉన్నాయి గిన్నెలు చూస్తే మాత్రం కొనేయాలనిపిస్తుంది. ఇది చూడండి మైక్రోవేవ్ సేఫ్ కప్, ఇది సూప్ తాగే $2.75 అంటే ఇది $2.75 అంట. మంచి రేట్ ఉన్నాయండి. అలాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే కొనాలనిపిస్తుంది. గిన్నెలు ఇది $4 అంట, $200, 2 లీటర్ కంటైనర్. చూద్దాం, ఏదో ఒకటి కొందాం ఇవాళ. నన్ను డిసైడ్ అవ్వనివ్వండి ఇది కొనాలనేది. సో బేసికల్లీ మా బుడ్డి దానికి రోజు స్నాక్స్ పెట్టడానికి నాకు గిన్నెలు కావాలన్నమాట. సో చూస్తూ ఉంటా ఏది తీసుకుందాము అని. కానీ ప్లాస్టిక్ అంత మంచిది కాదు. నేను అన్ని స్టీల్ డబ్బాలే వాడతాను మా బుడ్డి దానికి. బట్ ఇట్లా ఏమైనా చిప్స్ కానీ ఇట్లా పెట్టినప్పుడు ఇట్లాంటివి బెస్ట్ అనిపించింది ఇంట్లో చేసుకున్నవి. మీకు ఏ గిన్నె నచ్చింది? ఏది కొంటే బెస్ట్ అంటారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇందులో ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంట్లో చాలా గిన్నెలు ఉండండి. సో నేను ఇంకా పేరుద్దాం అనుకోవట్లేదు. సో నైస్ బిజినెస్ అండ్ టాక్టిక్ అనమాట వాళ్ళు అలా పెట్టడం. సో నేను ఇక్కడ నుంచి తక్షణమే వెళ్ళిపోతున్నాను వేరే ఐల్లోకి, వేరేది ఏదైనా కొందామని చెప్పని. సరే అక్కడ అయిపోయింది. ఇక్కడ వేరే సెక్షన్ ఉంది. ఇక్కడ ఇంకా బోల్డ్ అన్ని గిన్నెలు పెట్టారండి డిస్కౌంట్లో. ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. వీళ్ళు ఇట్లా ఇన్ని గిన్నెలు డిస్కౌంట్ పెట్టేస్తే మా పరిస్థితి ఏంటి? అదేంటండి గిన్నెలు అంటే ఒక రకమైన ఇష్టం. సో నేను ఫైనల్లీ డబ్బా తీసుకుందాం అని ఫిక్స్ అయ్యా. $3.75 అంట, రౌండ్ది ఉంది. సో $150 అనమాట ఈ డబ్బా. చూడండి ఈస్టర్ సీజన్ కదా, చిన్న చిన్న ఈస్టర్ ఎగ్స్ ఉన్న ప్యాకెట్స్ వచ్చేసాయి. సో ఇదంతా సేల్ పెట్టారు. సో ఇదంతా ఈస్టర్ బన్నీ బొమ్మలు పెట్టారు చూడండి. అన్ని కుందేళ్ళు బొమ్మలు.
సో ఇక్కడ మాకు మోస్ట్లీ సెల్ఫ్ బిల్లింగే అనమాట. సో సెల్ఫ్ బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళిపోదాం మనం. సో మరైతే ఇది స్కాన్ చేస్తున్నాం. అది కూడా $3.10 వచ్చింది. అది కూడా అది అక్కడ పెట్టాలి. మన క్రొసాంట్ స్కాన్ చేసాము. $8.10 వచ్చింది. సో మన ఫోన్లో వూల్వర్త్స్ కార్డ్ ఉంటుంది అనమాట. సో బిల్ కట్టేసామన్నమాట ఇక్కడ. ఇప్పుడు బుడ్డిది చక్కగా క్రోసాంట్స్ తినవచ్చు. వెళ్దాం, తీస్తాం. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి మనం. మళ్ళీ మా బుడ్డిది ఆడుకునే ఏరియా దగ్గరికి వెళ్ళిపోదాం మనం. చూడండి, ఇక్కడ పూల బొకే షాప్ ఉంది. ఎంత బాగున్నాయో కదా పూలు. ఈ బొకే $15 అంట, $650. బా, ఈ గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో. $40 అంట, 2000 ఈ బొకే. ఇవి చూడండి, సో $500 నుంచి ఉన్నాయి ఇక్కడ బొకేస్. సో ఇవాళ మేము మళ్ళీ ఆదివారం వచ్చామన్నమాట ఆడుకోవడానికి, నేను మా బుడ్డిది. ఇక్కడ చాలామందే ఉన్నారు ఇవాళ పిల్లలు. మా బుడ్డిది క్రోసాంట్ తింటా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే నా కూతురు నడక నేర్చుకుంటుంది అనమాట. చూడండి, ఇది కొత్త పిల్లల్ని చూస్తే నా వెనకాలకి వచ్చి దాక్కునిద్ది అనమాట. అన్వి కానీ పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారండి ఇలా ప్లే సెంటర్స్కి తీసుకొస్తే మాత్రం. ట్రస్ట్ మీ, వీకెండ్కి ఒకసారి మీకు కూడా కిడ్స్ ఉంటే కనుక ఇట్లా బయటకి ఎటో ఒకటి తీసుకురండి. దే విల్ ఎంజాయ్ అలాట్. సో నా కూతురు కూడా మాట్లాడుతుంది అనమాట మీతో. నేను మేము సాటర్డే సండే ఏం చేస్తామో రఫ్గా చూపించాను. లైక్ ఇట్లా ఆడుకోవడానికి వస్తాము. యూజువల్లీ షాపింగ్ సెంటర్స్లో ఉంటుంది, లేదా మనకి బయట విడిగా ప్లే జోన్స్ కూడా ఉంటాయి, అక్కడైనా ఆడుకోవచ్చు. బట్ ఇట్లా షాపింగ్ సెంటర్స్లో అయితే కొంచెం ఎక్కువ మంది పిల్లలు ఉంటారు, నా బేబీ ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో అట్లా అనమాట. ఇంకా బోల్డ్ అనే వీడియోస్తో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. అండ్ అలానే అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో ఇప్పుడు దాకా ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరికీ నమస్కారం. సే హాయ్, టాటా. సే టాటా. సో మా అమ్మాయి కూడా బాయ్ చెప్పింది కదండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్.